మొదటిగా జగన్నాథ స్వామి అంటే లార్డ్ ఆఫ్ ద యూనివర్స్, అంటే ప్రపంచం మొత్తానికి భగవంతుడు అని. కానీ ఆయన నివాసం ఉండే పూరీ ధామ్ గురించి చాలా మిస్కన్సెప్షన్స్, మిస్అప్రాప్రియేషన్స్ జరుగుతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ చూశాను. ఒక రీల్ ఏమంటుందంటే, ఒకవైపు జెండా చూపిస్తారు, ఆ జెండాలన్నీ ఒకవైపు ఎగురుతుంటాయి ఇలాగా. అప్పుడు తర్వాత గర్భగుడి చూపిస్తారు, గర్భగుడి మీద జెండా వేరే విధంగా ఎగురుతుంటుంది. ఇలాంటి రీల్స్కి మిలియన్స్లో వ్యూస్. కానీ అసలు నిజం, ఇది నిజమా కాదా, ఫ్యాక్టా ఫిక్షనా అది చెప్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, గుడి గోపురం నీడ ఎక్కడా పడదు అని చెప్తారు, అది నిజమా ఫిక్షనా. ఆ తర్వాత సముద్ర ఘోష, మీరు బయట ఉన్నప్పుడు సముద్రం ఘోష వినిపిస్తుంది, ఒక్కసారి గర్భగుడిలోకి వెళ్తే సముద్రం ఘోష వినపడదు, ఇది ఒకటి చెప్తారు. తర్వాత నాలుగోది, గుడి గోపురం పైనుంచి అసలు ఏ పక్షి వెళ్ళదు అంటారు, అది నిజమా కాదా. ఇలాంటి మిస్కాన్సెప్షన్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇది చెప్పే ముందు, జగన్నాథ స్వామి ఆయన అనుకుంటే ఇవన్నీ సునాయాసంగా చేసేయగలడు, ఎందుకంటే ఆయన లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ కాబట్టి. కానీ పూరీధామ్లో ఏం జరుగుతుంది, అసలు నిజాలేంటి, ఇది మనం నిజాలు బయటికి లాగదు. ఓకేనా, ఏదో పదం అనబోయాను, ఆ పదం అనడానికి కూడా ఓకే. సో అది మనం ఆ నిజాలు వెలికి తీద్దాం. ఓకేనా, ఈ వీడియో పూర్తిగా డీటెయిల్గా చూసి అప్పుడు మీరు కామెంట్లు పెట్టండి. ఓకేనా, అందరికీ జై జగన్నాథ్, కృష్ణం వందే జగద్గురు. చూడండి గైస్, పూరిలో ఇంకో రిక్షా రైడ్ నిన్న 3 సార్లు వెళ్ళాను జగన్నాథ స్వామి దగ్గరికి. పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్ ద్వారం వరకు వెళ్ళిపోయామాట, లోపలికి ఒక్కరు సెలవు చేయరు. బ్రహ్మాండంగా అద్భుతంగా దర్శనం అయిపోయింది. కానీ మనసు లాగుతుంది మా జగన్నాథ్ ఇంకోసారి చూడాలని. సో సింగద్వారం అంటే ముందుకి నిన్న పశ్చిమ ద్వారం చూపించే కదా, సింగద్వారం దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆయన దర్శనం ఇంకోసారి చేసుకొని, జెండా గురించి చాలామంది మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ తప్పు. ఆ ఇన్ఫర్మేషన్ జస్ట్ బికాజ్ నేను హార్డ్ కోర్ హిందూని, సనాతన్ కాబట్టి అబద్ధ ప్రచారం చేస్తే మనం ఎలాగా ఒప్పుకుంటాం. కరెక్టే చూపించాలి, ఏదైనా సరే, దేవుడైనా ఏదైనా సరే. అందుకని ఆడికి వెళ్ళి మీకు అది చూపిస్తా. సో ఎక్కడికి వెళ్తారని చెప్పేదా, వందే ఓత్కోళ జనని, ఆ బర్త్ స్టేట్కి వెళ్ళిపోతున్నాం. మనం పుట్టిన స్టేట్ అంటే సూపర్ స్పెషల్, ఒడిశా. వందే ఓత్కోళ జనని. సో ఒడిశాకి వెళ్ళిపోతున్నాం. సో మన తెలుగు అయినా, ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళమైనా, మన బర్త్ స్టేటే కదా. చెప్పే కదా మనకి 3 స్టేట్లు, ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ. సో ఒడిశాలో ఏం చేయబోతున్నాం, సంథింగ్ స్పెషల్. ఓకేనా. సో రాత్రులు రోజులు పగళ్ళు అయిపోతాయి, మన ఎనర్జీ లెవెల్ మాత్రం కాన్స్టెంట్, తగ్గదు. సో ఇవాళ కూడా మనం కోల్కతా నుంచి భువనేశ్వర్కి ఫస్ట్ ఏసీ కంపార్ట్మెంట్లో వెళ్తున్నాం. కొత్త వందే భారత్ స్లీపర్ ట్రైన్లో మీకు చూపించాను ఫస్ట్ క్లాస్ ఏసీ. పాత దానిలో ఎలా ఉందో, మెయింటెనెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఒక్కడే మోస్ట్ బుద్ధిలేని కింద ఉన్నాం కదా, ఇక్కడ ఉంది ప్లగ్ పాయింట్. ఇక్కడ ప్లగ్ పాయింట్ ఉంటే ఎలా ఇక్కడ కూర్చుని వాడతారు. సో మీకు అర్థమైందా తేడా. సో ఇది మాట మోస్ట్ యూజ్లెస్ డిజైన్. సో ఇది మన 2 people కోచ్, మా ఇద్దరికి ఈ రూమ్. సెకండ్ ఏసీ బాగుంది సైడ్కి అయితే. సరే చూపిస్తా, లేదా పైకి వెళ్ళిపోతా. అది గెస్. సో అదైతే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ లేటెస్ట్ వందే భారత్లో. ప్లస్ ఇది ఓల్డ్ డింజీగా ఉంది, కాకపోతే ట్రైన్ పరంగా అయితే ఫేవరెట్. సో వచ్చేసాం మా టైంకి. బాయ్ బాయ్ కోల్కతా. లవ్ యూ కోల్కతా ఎనీవే. సో నెక్స్ట్ స్టాప్ వెళ్ళిపోదాం. ఇంత పెద్ద ట్రైన్ ఉందరా నాయన, 5 స్టాప్ లీటరా బాబు. కలకట్టా నుంచి బెంగళూరుకి 5 స్టాప్లా. ఫస్ట్ స్టాప్ ఖరగ్పూర్లో కూడా ఆగదా ట్రైన్, నాకు నమ్మకం కుదరట్లే. సో భువనేశ్వర్, విజయనగరం, విజయవాడ, తిరుపతి, బెంగళూరు, బెస్ట్ ట్రైన్ ఇన్ ద వరల్డ్. కానీ కొంచెం ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఫస్ట్ ఏసీలో ఏరోప్లేన్లో ఎంత ఇస్తామో డబ్బులు అంత ఇస్తున్నాం. ఇది చూడండి మెయింటెనెన్స్. నా అలాంటి వాళ్ళు చెప్పకపోతే ఎవడు చెప్తాడు. పోనీ ఇది ఏవైనా 300 రూపాయల టికెట్,
4,000 రూపాయలు ఇచ్చాం. 4,000 రూపాయలు ఇచ్చినప్పుడు ఇదే మెయింటెనెన్స్. చూడండి ఎలా ఉంది. సో నాకు ఈ వందే భారత్ మన కొత్త దాని మీద కూడా నమ్మకం లేదు. 3 రోజుల్లో నాశనం అయిపోతుంది, 3 నెలల్లో నాశనం అయిపోతుంది. చూడండి ఆల్రెడీ నా సీట్ కోసాడు ఆవిడ. ఏంది బస్ ఇది, మొదటి తరగతి 4,000 రూపాయల టికెట్, 5.5 గంటల జర్నీకి. ఎలా ఉంటుందా, ఎంత మురిగ్గా. అట్లీస్ట్ సూప్ ఆఫర్ చేశాడు ఈ కోచ్లో, నీట్నెస్ లేకపోయినా. వాడికి ఫుల్ లెక్చర్ పీకితే మొత్తం ఫెనాయిల్ అన్నీ తెచ్చి క్లీన్ చేశాడు. కానీ ఆ మురికి ఎలా పోతుంది, ఆ పక్కన కూర్చోడానికి చిరాకు ఉంది. అందుకే పైకి వచ్చేసాను. దురాంతంలో మంది పాడు చేసేస్తున్నారు కదా. మిల్లెట్ చిక్కీ, టీ కిట్, కెచప్, శాండ్విచ్, తర్వాత స్మోక్డ్ ఆల్మండ్ క్యాష్యూ మిక్స్, ఇన్ని రకాలు ఇస్తున్నారు కదా బాబు. లంచ్ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, ఇవి ఇచ్చారు, అన్నీ ఫ్రీ ఫస్ట్ ఏసీ. కానీ ఈ కప్ ఏంది, ఎక్కడో బెక్కా రోడ్ లాగా రోడ్డు మీద పడేస్తే ఇలాంటి వాడికి చిరాకేస్తుంది. సర్వీస్ అంతా బాగుంది, ఇదేంటిది, ఈ కప్ ఏంటి, ఏంది, వాట్స్ హ్యాపెనింగ్ భారతీయ రైల్. గైస్ వచ్చేస్తున్నాం. మహానది ఒడిశా స్టేట్లో బిగ్గెస్ట్ రివరు. మన ఆంధ్రాలో గోదావరి, తెలంగాణలో గోదావరి లాగా. సో మహానది 890 కిలోమీటర్లు, నా మెమరీ కరెక్ట్ అయితే. ఏమో చెక్ చేయండి కరెక్టో కాదు. కావేరి 760, అది నాకు గుర్తుంది. ఇదైతే కాదు మహానది, డోంట్ వర్రీ. సో ఒరిస్సా రాష్ట్రంలో అతి పెద్ద నది మహానది. ఈ మహానది మీద ఒక పెద్ద డ్యామ్ ఉంది, మీకు తెలుసా? వరల్డ్లోనే లాంగెస్ట్ మేసనరీ ఎర్తన్ డ్యామ్ అంటారు దాన్ని. దాని పేరు హిరాకుడ్. ఓకే, మహానది మీద వెళ్తున్నాం. 890 కిలోమీటర్లు అని చెప్పాను కదా, నేను వెరిఫై చేశాను. 890 కిలోమీటర్లు ఈజ్ కరెక్ట్. ఇప్పుడు కటక్, సుభాష్ చంద్రబోస్ జన్మించిన కటక్ నగరం నుంచి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, మీకు హిరాకుడ్ గురించి చెప్పాను, సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పాను. ఎవరికైనా జీకే క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తే కూల్. సో కటక్లో కూడా ఆగదు, ఎక్కడ ఆగదు ఈ ట్రైను, డైరెక్ట్గా భువనేశ్వర్లోనే అవుతుంది. సో ఒక్కసారి భువనేశ్వర్లో దిగాక చూద్దాం ఏం చేద్దాము. మా కజిన్ ఇంటికి వెళ్ళాలి కదా, అదా లేకపోతే ఏదైనా ట్రైన్ అక్కడే దొరికితే మనం పూరి ధామ్కి వెళ్ళిపోదాం. జగన్నాథ స్వామిని ఇంకోసారి దర్శనం చేసుకుందాం. మనం కామాఖ్య స్టేషన్లో 6:15కి బయలుదేరాం గౌహాటీలో. గౌహాటీ నుంచి 14 గంటల తర్వాత కోల్కతా వచ్చేసాం. 3 గంటలు తర్వాత ఈ దురాంతో ఎక్స్ప్రెస్ ఎక్కాం. ఇది ఒక 5:30 గంటలు. ఇప్పుడు కరెక్ట్గా 6:15 అయింది. మనం వచ్చేసాం ఒడిశా రాజధాని భువనేశ్వర్. సో కరెక్ట్గా 24 గంటలు బ్యాక్ ట్రైన్ ఎక్కి స్నానం ఏం లేకుండా మొత్తానికి భువనేశ్వర్ చేరుకున్నాం. ఇప్పుడు నాకు కానీ ఇమ్మీడియట్గా ట్రైన్ దొరికితే మనం పూరి ధామ్ అయితే వెళ్ళిపోదాం. సో మళ్ళీ వందే ఉత్కళ జనని. సో మన టైమింగ్ అదృష్టం చూడండి. స్టేషన్ నుంచి బస్సులు ఏమైనా ఉంటాయా, ట్యాక్సీలు వెళ్దామా అనుకుంటే నేను దిగిన పక్క ప్లాట్ఫామ్కే ఈ నీలాచల్ ఎక్స్ప్రెస్ వస్తుంది ఢిల్లీ నుంచి. అక్కడ అనౌన్స్మెంట్ రాగానే పక్క ప్లాట్ఫామే అనుకున్నా. అది ఈ ట్రైన్ 4 గంటలు లేటు. అంటే జగన్నాథ స్వామి ఎంత చూడండి ఎలాగ కుదిరిపోతాయండి మనకి. ఆ ట్రైన్ దిగో వెంటనే ఈ ట్రైన్. నాకెందుకులే ఇది చూపించకూడదు అని అనుకున్నా, కానీ మనసు తరుక్కుపోతుంది. సెకండ్ ఏసీ కంపార్ట్మెంట్లో ఢిల్లీ నుంచి వచ్చిన ట్రైను చూడండి ఒక్కసారి చూడండి. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఏంటి అన్యాయం నిజంగా. ఎవరో ఒకరు పూనుకోవాలి కదా, సివిక్ సెన్స్ మనోళ్ళందరికీ. మనోళ్ళు అంటే నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. మనోళ్ళందరికీ ఎప్పుడు బాగుపడుతుంది ఇలా ఉంటే? ఇంత అశుభ్రం ఏం చేయాలి? सर 7 बार सर मैं दिन भर गया 7 बार ऐसा अच्छा 7 बार ओके कुछ पैसेंजर में से कुछ ऐसा 7 बार 7 times the crash this train from Delhi to Puri. సో వందే భారత్లోని గువాహటిలో బయలుదేరాం. గువాహటి నుంచి 14 గంటలు కోల్కతా. సో అక్కడి నుంచి 3 hours బ్రేక్. ఆ తర్వాత దురాంతో ఎక్స్ప్రెస్ తీసుకొని భువనేశ్వర్ వచ్చేసాను. అదొక 6 hours. మళ్ళీ 1.5 hours ఇదిగోండి ఈ ట్రైన్ వచ్చింది, నీలాచల్ ఎక్స్ప్రెస్. ఢిల్లీ నుంచి పూరి వచ్చేసాం. జగన్నాథ్ పూరి వన్స్ అగైన్. ఈ ఒక్క ట్రిప్లో ఎన్ని కవర్ చేస్తున్నాడు రా బాబు. అలాగా మౌంట్ కైలాష్ అవగానే ఏమనిపించింది, కామాఖ్య అమ్మ వెళ్దామని. కామాఖ్య అయిపోగానే పక్కనే ఉంది కదా, 2 స్టేట్లే కదా అని వచ్చేసాను. ఇవ్వండి పూరి
జై జగన్నాథ్, జై జై జగన్నాథ్, కృష్ణ వందే జగద్గురు. 26:30 గంటలు జగన్నాథ్పురి వచ్చేసామాట. ఫ్లైట్ కన్నా ఈ ట్రైన్ హ్యాపీ. సో అదిగోండి రిక్షా ఎక్కాను ఢాకాలాగా. ఎందుకంటే మన జగన్నాథ్ స్వామి గుడి దగ్గర తీసుకున్నాం హోటల్. ఆ జగన్నాథ స్వామి గుడి దగ్గర ఏంటంటే గ్యాస్ పెట్రోల్ ఏవి అవ్వమాట. సో అందుకని మనం రిక్షాలో వెళ్తున్నాం. సో ఢాకా స్టైల్లో, ఢాకా మాదిరి రిక్షాలో. ఒడిశా రాష్ట్రం మొత్తంలోని జగన్నాథ స్వామి అంటే ఒక ఇమోషను. ఒడిశా ఏం చిన్న స్టేట్ అనుకోకండి, తెలంగాణ కంటే ఎక్కువ పాపులేషను. ఇంచుమించుగా మన బ్రేక్అవే అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సైజు ఇంచుమించుగా సైజ్ అది. సో మన మెయిన్ టెంపుల్ స్టేట్కి అయితే వచ్చేసాం. ఎక్కడైతే లక్షలాది మంది రథయాత్ర జరుపుతారో, మళ్ళీ జరుగుతుంది కదా ప్రతి సంవత్సరం, అదిగోండి పూరి ధామం కనిపించేసింది. జై జగన్నాథ్. ఒక సెన్సేషన్, ఒక వైబ్రేషన్ ఈ జగన్నాథ స్వామి పూరి గుడి చూస్తే. మీ అందరూ కూడా దర్శనం చేసుకోండి నాతో పాటు. మీ అందరి కోసం బ్రహ్మాండం చూపిస్తాను. మన 17 Pro Maxతోని లోపల మీకు దర్శనం ఇప్పించేస్తాను. అందరూ జై జగన్నాథ్ అనండి. జై జగన్నాథ్. ఇంత క్లియర్గా మీ అందరి కోసం రాగానే చూసారా, నేను చేసుకోవచ్చు, మీకు కూడా చూపించడానికి చేస్తాను. అంతా మీ జీవితంలో తిరగలరా? నేను 3 నెలలు తిరిగింది చూడండి. అక్కడ జెండాలు ఇటు తిరుగుతున్నాయి గాలి. సో ఈ జెండా ఇటు తిరుగుతుంది, ఈ జెండా ఇటు తిరుగుతుంది. అది చూడండి బ్రహ్మాండం. సైన్స్కి కూడా అర్థం కానీ బ్రహ్మాండం. ఈ జెండా ఇటు తిరుగుతుంది చూడండి, సరే ఆపోజిట్లో తిరుగుతుంది. అది జై జగన్నాథ్. ఇన్ డైరెక్షన్కి ఆపోజిట్ సరే. చూడండి మీ అందరి కోసం, మీకోసం. సో పూరి రాగానే ఇంకా హోటల్కి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ గర్భగుడిలోకి వెళ్ళడం కన్నా ఇక్కడ ఏంటంటే అందరూ కూడా గుడి లోపలికి వెళ్ళకుండా దర్శనం చేసుకోవడానికి వీలుగా ఒక పెద్ద జగన్నాథ స్వామి మీకు జూమ్ చేసి చూపించే కదా అందరికీ కనిపిస్తుంది చూడండి. అందరూ భక్తి పారవస్యంతో ఎలా అంటే ఒక్కొక్కళ్ళ ఇమోషన్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో. ఒక ముసిలావిడ నాకు కనిపించారు. ఆవిడ ఎంత చక్కగా పాడుతుందంటే ఒక్కసారి ఆ క్లిప్ ప్లే చేస్తాను. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. అది 3-4 లక్షల వ్యూస్ అయితే వెళ్ళిపోయాయి. ఒక్కసారి ఆ చిన్న క్లిప్ చూడండి. सबुरी प्रभु शशि हरि सकल घटे छंतीपुरी सकल जीवर करता सबुरी गति मुक्ति दाता शुभ शुभ कर्म मान करता प्रभु भगवान बिनुआनो नाही जणे शरण पथ से चरणे बाबर बंधु से गोसाई अभाव जने टकाई रामदास केवल मूल विश्वास जय हे मुकुंद मुरारी कृष्ण केशव दैतारी परमानंद वासुदेव हरि गोविंद पद्मनाभ श्री नारायण चक्रपाणी कौन कहते आम जगन्नाथ महाप्रभु स्वर्ग मर्त्य पाताल रजा सी कली जुग घोर कली समस्त को घंट घोड़े रखतु बोली मुझे कहली बेसी भल हाँ माने तमें आमर पुओ भाया पुओ घंट घोड़े रही तो तुम माँ खुशी हम मु खुशी हेबी खाली कभी मु रही कहे ना तुम मैंने रही तो जुग राज्य कर मु कहले कौन करी मु राति पाइलानी मरजी। जय जगन्नाथ। जय जगन्नाथ प्रभु जय जगन्नाथ जगन्नाथ बलभद्र भद्रा सुदर्शन मोहमंत्र मंत्र राज रूप दारु ब्रह्म ऐश्वर्य माधुर्य ज्ञानी सिंहासन परे विजय कर चतुर्धार परे नमो नमो दामोदर गोविंद गोपाल तुम लगी धन्य है ए नंद।
ఇంకో రిక్షా ఎక్కాను. అది ఒక కిలోమీటర్ ఉందట. నాకు నడిచి ఓపిక లేదు ఇప్పుడు రాత్రి, చాలా అలసిపోయాను. బాగా తిరిగి 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 జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్. మన బర్త్ స్టేట్ స్పెషల్ ఎఫిలియేషన్ మనకి. వందే ఉత్కళ జనని, ఉత్కళ మదర్, ఒడిశా మదర్, మన మాతృ స్టేట్ మాట. అర్థమైందా? మీకు 360 degrees వ్యూస్ మొత్తం జై జగన్నాథ్ అందరూ చూసేది కాకుండా మీకు ఎన్నో రకాలు చూపిస్తాను. ఇది వెనక వ్యూ. మనం హోటల్ తీసుకుంది పశ్చిమ ద్వారం అన్నమాట. ముందు నాకు దొరకలేదు డైరెక్ట్ది, అందుకని వెనక్కి తీసుకున్నాను దగ్గర ఉండాలని. ఇదిగోండి చుట్టూరు తిరుగుతున్నాం. ఎవ్వరు చూపించినట్టుగా మీకు చూపిస్తా జగన్నాథ్ మందిర్. বিবাহ চলছে কি মো? এটা বিবাহ চলছে কি? এটা কোন কোন হলো? এটা বড়টা কেতে? 500 550 और ये वाला এটা ভালো হবে, এটা 450 হচ্ছে। কোন হলো? কোন কইছি? না না, বহুত পরিশ্রম হইছে। परिश्रम हेले আগে हाँ 70 কইলে আগে 70. ఓకే బాయ్. আগে আগে సో గైస్, బ్యూటిఫుల్ ఈవినింగ్ ఇన్ పూరి. ఇదిగోండి మన వ్యూ, టెరెస్ వ్యూ. అండ్ ద బెస్ట్ పార్ట్, జై జగన్నాథ్ జై జగన్నాథ్. బ్యూటిఫుల్ సన్సెట్ ఇన్ పూరి. ముగించేద్దామా ముగించేద్దామా. కదాచిత్ కాళింది తట విపిన సంగీత కవరో ముదా గోపీ నారీ వదన కమలాస్వాద మధుప రమా శంభు బ్రహ్మ. చాలా మర్చిపోయాను ఏదో. జగన్నాథ స్వామి నయన పదకామి భవతు మే. మన జూమ్ చూద్దాం. పవర్ 24x. సుదర్శన చక్ర. చూడండి గైస్, జగన్నాథ్ ధామ్ మన చతుర్ధామాలు, 4 ధామాల్లో ఒకటి. ఇదిగోండి మన పశ్చిమ ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాం లోపలికి. ఇదిగోండి జగన్నాథ్ మందిర్ 3 సార్లు దర్శనం చేసుకున్నా. పొద్దున్న వెళ్ళా, మధ్యాహ్నం, ఇప్పుడు ఈవినింగ్. జై జగన్నాథ్. అందరూ సింహద్వారం నుంచి వెళ్తారు. మన సింహద్వారం నుంచి కాకుండా పశ్చిమ ద్వారం నుంచి వెళ్తున్నాం. ఎందుకంటే సింహద్వారం నుంచి చాలా బిజీ ఉంటుంది కదా. చూడండి ఆ టైం ఏంటంటే ఇప్పుడు రాత్రి 9:30 అయింది. ఈ టైంలో వెళ్తే ఖాళీగా ఉంటుంది. గైస్, పొద్దున్న అయిపోయింది దర్శనం, మధ్యాహ్నం అయిపోయింది దర్శనం, మూడోసారి జై జగన్నాథ్. ఒక పాట ఉంటుంది, ఒడియా పాట. తొమ్మే శివానంత జగన్నాథ్. ఎంతైనా బర్త్ స్టేట్ కదా, స్పెషల్ ఉంటుంది మాట. జై జగన్నాథ్, వందే ఉత్కళ జనని, జై ఒడిశా. వెళ్తున్నాం. చదివండి 4 వైపుల ఎంట్రన్స్ ఉంటాయి కదా. ఇది ఇంకోటి, ఎటా పశ్చిమ దక్షిణ ఏదో తెలీదు. మొత్తానికి ఇదిగోండి వెనక నుంచి హనుమాన్ ఉంది. సో ముందర నుంచి అందరూ చూస్తారు కదా, మీకు వెనక నుంచి చూపిస్తున్నా. మీకు ఇంకో పర్స్పెక్టివ్ చూపిస్తున్నా జగన్నాథ్. జై జగన్నాథ్. చూడండి ఇక్కడే పక్కన హనుమాన్ ఉంది పెద్దది. ఇది కూడా మీకు చూపిస్తున్నా. మిస్ అయిపోతాం అందరం. ఇది సో గైస్, దర్శనం 30 నిమిషాలు అయిపోయింది. 30 నిమిషాలు కాదు, యాక్చువల్లీ 10 నిమిషాలు అయిపోయింది. ఎలాగైనా కాంటాక్ట్ పడతాం. సో మీరు అనుకోవచ్చు ఇందులో తప్పని. ఏం తప్పలేదు. ప్రధానమంత్రి వెళ్ళినప్పుడు కూడా అలాగే వెళ్తారు, ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు వెళ్తారు. మరి వాళ్ళకి దేవుడు రాణించినప్పుడు మనకు కూడా రాణిస్తాడు. కరెక్ట్గా నిజం చెప్తున్నా, మొబైల్ కూడా నాకు అలజీలే కానీ లోపలికి వెళ్ళిపోయి డైరెక్ట్గా అక్కడ ఒక బ్యారికేడ్ లాగా ఉండి ఆ బ్యారికేడ్ వరకు రాణిస్తారు. కానీ మనం మెయిన్ ద్వారం వరకు వెళ్ళిపోయామన్నమాట. మనం అనుకుంటే జరగంది లేదు. ఇలా భగవంతుడు తోడు మనకుంటే ఇలా రోజుకు ఒక దేవాలయం చూడొచ్చు అన్నమాట. సో వెరీ సాటిస్ఫైయింగ్. ఇదిగోండి జై జగన్నాథ్ అయిపోయింది. ఒక ఇక్కడ నీమ్తోని, అంటే వేప చెట్టు వెదురుతోని కర్రతో చేసిన ఒక పెద్ద జగన్నాథ్ కావాలి. అనుష్క కూడా జై జగన్నాథ్ జై జగన్నాథ్ అనిపించేయండి. చూడండి గైస్, మొత్తం పశ్చిమ ద్వారం నుంచి సింహద్వారం ముందరకు వచ్చాం. మొత్తం మీకు అన్ని వైపుల నుంచి చూపిస్తున్నా.
ఎవరెవరైతే దర్శనం చేసుకోలేరో కైలాస పర్వతం అలానే చూపించా, కామాఖ్య అలానే చూపించా, ఇది కూడా చూపిస్తానా. మా ఇంట్లో జగన్నాథ స్వామికి క్రాక్లు వచ్చాయి, అమెరికాలో తీసుకెళ్ళాలి. ఎన్ని క్లీన్ చూడండి గైస్, రథయాత్ర ముందు రాజు పూరి ఎక్స్ రాజు రాజవంశీకుడు వచ్చి బంగారం చీపురుతో బంగారం చీపురుతోని క్లీన్ చేస్తారన్నమాట రథాన్ని. ఇవ్వండి, ఆయన వచ్చినప్పుడు ఇక్కడ ఉంటాడు అన్నమాట. ఇది పూర్వం రాజు గృహం. ఆయన ఇక్కడ ఉండే రథాన్ని బంగారం చీపురుతో ఊడ్చేక కానీ ఆ రథం కదలదు. ఓకేనా. చూడండి గైస్, పూరిలో ఇంకో రిక్షా రైడ్ నిన్న 3 సార్లు వెళ్ళాను జగన్నాథ స్వామి దగ్గరికి. పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్ ద్వారం వరకు వెళ్ళిపోయామాట. లోపలికి ఒక్కోసారి సెలవు చేయరు. బ్రహ్మాండంగా అద్భుతంగా దర్శనం అయిపోయింది. కానీ మనసు లాగుతుంది మా జగన్నాథ్ ఇంకోసారి చూడాలని. సో సింగద్వారం అంటే ముందుకి నిన్న పశ్చిమ ద్వారం చూపించాను కదా, సింగద్వారం దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆయన దర్శనం ఇంకోసారి చేసుకొని, జెండా గురించి చాలామంది మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ తప్పు. ఆ ఇన్ఫర్మేషన్ జస్ట్ బికాజ్ నేను హార్డ్ కోర్ హిందూని సనాతన్ కాబట్టి అబద్ధ ప్రచారం చేస్తే మనం ఎలాగా ఒప్పుకుంటాం. కరెక్టే చూపించాలి ఏదైనా సరే, దేవుడైనా ఏదైనా సరే. అందుకని ఆడికి వెళ్ళి మీకు అది చూపిస్తా. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ చూడండి, పశ్చిమ ద్వారం. సింహద్వారం ఇందాక చూపించే కదా, ఇది పశ్చిమ ద్వారం. సో ఇప్పుడు మనం పరిక్రమ చేస్తున్నాం అన్నమాట. అంటే మొత్తం గుడి చుట్టూ రాత్రంతా నడిచాను, నాకు ఇప్పుడు కాళ్ళు లాగేస్తున్నాయి. అందుకని ఇదిగోండి మొత్తం చుట్టూరు గుడి చుట్టూరు వెళ్తున్నాం అన్నమాట. చూసారు కదా, అదిగోండి. జై జగన్నాథ్. ఈ బ్యూటీ కారణం ఆయన, ఏం సంతోషం. ఒడియా వాళ్ళకి అయితే అసలు మొత్తం ఇదే లైఫ్. నన్ను జనాలు అడుగుతుంటారు, అన్న ఎక్కడికి వెళ్తావు నెక్స్ట్ అని. నిజం చెప్తున్నా, ఇప్పుడు ఈ ద్వారం అయిపోయాక ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు తెలియదు. అలా ఉంది నా పరిస్థితి. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళాలో కూడా నా పరిస్థితి తెలియదు. సో ప్రాసెస్తా ఎక్కడికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి సిరికాలకి వెళ్ళాలా, బరపూర్లో మా అన్న ఉన్నాడు ఆడి దగ్గరికి వెళ్ళాలా, భువనేశ్వరం ఇంకో అన్న ఉన్నాడు ఆడి దగ్గరికి వెళ్ళాలా, ఏం చేయాలి నాకు తెలియదు. కొనక్ వెళ్ళిపో. ఓకేనా. చూడండి జనాలు, జగన్నాథ్ అంటే ఒక ఇమోషన్ మాట. లాస్ట్ టైం ఇంకోసారి దర్శనం కదా. సో ఇప్పుడు మీకు కాంట్రవర్సీ గురించి చెప్తాను ఏంటి అని. అందరూ ఏం చెప్తారంటే, ఇదిగోండి జెండా. ఈ జెండా ఎటు వెళ్తుంది? లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ ఎగురుతుంది. అలా వెనక్కి తీసుకొస్తే ఇక్కడ ఏమవుతుంది? రైట్ సైడ్ వెళ్తుంది. జనాలందరూ ఏం చెప్తారంటే, చూడండి మిరకల్, దేవుడు మిరకల్, ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఈ జెండా వెళ్తుంది, ఎగురుతుంది కదా. నాకు ఎడం వైపు, అర్థమైందా? ఇక్కడ కుడివైపు. అందరూ దీన్ని ఏదో బ్రహ్మాండంగా అదిరిపోయినట్టు అది ఇది చెప్తారు. ఇందులో ఎంత ఫ్లో ఉందో మీకు కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను. మనం ఉన్న వ్యాంటేజ్ పాయింట్ బట్టి మీకు అలా కనిపిస్తుంది, కానీ ఇది రియాలిటీ కాదు. అర్థమైందా? రియాలిటీ ఏంటో మీకు చూపిస్తాను, ఒకసారి ఆగండి. ఇప్పుడు రియాలిటీ చూపిస్తాను మీకు జెండా గురించి. ఓడి అమ్మ, వీడియోలు ఇన్స్టాగ్రామ్లోని రీల్స్ మిలియన్స్ వ్యూస్. అలా తప్పుడు ప్రచారం చేయకూడదు, మన మతం అయినా కూడా. ఇప్పుడు రియాలిటీ చూపిస్తాను మీకు, ఓకేనా. ఇప్పుడు రియాలిటీ చూడండి. జెండా ఎటు ఎగురుతుంది, అటు ఎగురుతుంది. సో బేసిక్గా మనం ఉన్న పాయింట్ నుంచి అలా కనిపిస్తుంది. ఓన్లీ ఇస్ ఎ విజువల్ డిస్ట్రాక్షన్. ఒక్కసారి మీరు చూడండి, అందరూ కాన్ఫిడెన్స్ ఎలా చెప్పేస్తారో, ఓ జెండా ఇటు ఎగురుతుంది, అటు మాత్రం జెండా ఎగురుతుంది. ఆ లోపలికి వెళ్ళగానే సముద్రం హోరు వినిపిస్తుంది. లోపలికి చెప్తారు, బయట అంతా సముద్రం ఘోష వినిపిస్తుంది అంట. ఇలాగ గుడిలోకి వెళ్ళగానే అంట వినపడదంట. ఇవన్నీ అబద్ధాలు, నమ్మకండి. కామాఖ్య అమ్మవారి గురించి కూడా ఎలా అబద్ధాలు చెప్పారో అవన్నీ మీకు చూపించే కదా. సో అవంతా పక్క అబద్ధాలు. మీకు రియాలిటీ అయితే చూపిస్తుంది. జెండా ఒకే వైపు ఎగురుతుంది. నేచర్ ఈజ్ అల్టిమేట్లీ సుప్రీం మాట. సో ఒక్కసారి అందరూ జై జగన్నాథ్ అనండి. ఇది జగన్నాథ స్వామికి ఎగెన్స్ట్గా కాదు, రియాలిటీ చెప్పాలి. ఇంకెవడో వచ్చి వేరే మతం కూడా వచ్చి ఇలా చూపించి, చూడండి హిందూస్ అలాగా మా వేష ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారం అని చెప్పకుండా నేనే చెప్తున్నా ఇది రియాలిటీ అని. సో విండ్ జగన్నాథ స్వామి కావాలంటే ఆపోజిట్ ఫ్లై చేయగలరు, కానీ
ఆయన కూడా ఒక సంకేతం ఏంటంటే నేచర్కి ఎగెన్స్ట్గా ఏది జరగదు, నేచర్ ఇస్ సుప్రీం అని మెసేజ్ ఇస్తుంది అనమాట. సో మీకు రియాలిటీ చూపిస్తున్నా, ఎటువైపు నుంచి మనం ఎక్కడున్నామో అక్కడ చూసి మనం ఏదో అనుకోకూడదు. ఓకేనా, చూసారు కదా. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం, కోనార్కి వెళ్ళిపోదామా? కోనార్కి వెళ్ళిపోదాం. సరే, నా అవన్నీ సామాన్లు ఉన్నాయి. ఇక్కడంతా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆటోలు రిక్షాలు ఏవి రావు అన్నమాట. సో బేసిక్గా హోటల్కి వెళ్ళి అక్కడ ఊబర్ బుక్ చేసి కోనార్కి వెళ్ళి అక్కడి నుంచి మా అన్న దగ్గరికి ఒకసారి వెళ్ళి హాయ్ చెప్పేద్దాం. ఉండను భువనేశ్వర్లో, నాకు చాలా డ్రోన్ షాట్లు అవి తీసుకోవాలి. సో గైస్, వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఈ మిత్స్ అన్నీ మీకు పారద్రోలుతాను, కరెక్ట్గా చెప్తాను కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు చేరింది. సో జెండా గురించి అది తప్పు, మనం ఎక్కడున్నామో దాన్ని బట్టి అలా జెండా కనిపిస్తుంది, అది మీకు క్లియర్గా చూపించాను. అంతేకాకుండా రెండో విషయం ఏంటంటే పైనుండే సుదర్శన చక్రం, దాన్ని నీల చక్రం అంటారు. దాన్ని మనం ఎటువైపు నుంచి చూసినా ఒకేలా కనిపిస్తుంది, ఎటువైపు నుంచి చూసినా అని ఇంకో రీల్ వెళ్తుంది, కానీ అది కూడా నిజం కాదు. మనం అది చూసినప్పుడు, ఆ సుదర్శన చక్రం నీల చక్రం చూసినప్పుడు మనం వేరే వైపు నుంచి 200 మీటర్ల పక్కకెళ్తే ఒక యాంగిల్లోనే కనిపిస్తుంది. సో అది కూడా అబద్ధం. సముద్రపు ఘోష, బయట సముద్రం, పూరి టెంపుల్ బయట వినబడదు. సో లోపలికి వెళ్ళాక సైలెంట్ అవుతుంది అన్నది అది కూడా నిజం కాదు. సో 3 షాడో, దేవుడిది గుడిది పడుతుందా లేదా అని నేనైతే చుట్టూ తిరిగాను. నాకైతే నేను వెళ్ళిన టైంకి షాడో నిజంగా కనబడలేదు కింద. సో అది ప్రాబబ్లీ నిజం ఉండొచ్చు, కాకపోతే షాడో నేను చూడలేదు కాబట్టి అది నిజమని నేను నిర్ధారించలేదు. ఎందుకంటే మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ అన్నీ చూడాలి కదా. తర్వాత ఇంకోటి ఏం చెప్తారంటే పూరి గర్భగుడి మేంచి పక్షులు ఎగరవు, ప్లేన్స్ ఎగరవు, ఏవి ఎగరవు అని. అది కరెక్టే, అది నో ఫ్లై జోన్ కాబట్టి ఏవి ఎగరవు. అంటే మీద నుంచి ప్లేన్ ఎగిరితే పడిపోతుందని కాదు, అది నో ఫ్లై జోన్ డెసిగ్నేటెడ్ కాబట్టి దాని పైనుంచాలో. నేను ఏవైనా పక్షులు పైనుంచి వెళ్ళాయా అంటే నేను చూడలేదు, కాబట్టి అది కూడా నేను తప్పు అని నేను కన్ఫర్మ్ చేయలేను ఈ విషయంలో. సో లాస్ట్ విషయం ఏంటంటే అందరూ చెప్పేది జగన్నాథ స్వామి కళేబరం, అంటే నీమ్ అంటే వేప వెదురుతోని చేస్తారు 3 విగ్రహాలు. అది 8 ఏళ్ళు, 12 ఏళ్ళు, 14 ఏళ్ళకి నోయ కళేబర్ అంటే కొత్తది చేసి పాత దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు పాత విగ్రహం నుంచి కొత్త విగ్రహానికి కొత్త లైఫ్ వెళ్తుంది, నోయో కళేబర్ అంటారు. కానీ ఈ కళేబరంలో అంటే జగన్నాథ స్వామి లోపల ఈ తలలోనే ఎక్కడో ఒక బ్రహ్మ పదార్థం ఉంటుంది. ఆ బ్రహ్మ పదార్థం మార్చినప్పుడు పూరి ఊరంతా కూడా లైట్లు ఆపేసి పంతులందరూ కూడా గంటలు కట్టుకొని అది మారుస్తారు. చాలామంది ఏంటంటారంటే ఇంటర్నెట్లోని అది కృష్ణుడి హృదయం అని. ఓకే, అది కృష్ణుడి హృదయమా కాదా అనేది ఎవరు కన్ఫర్మ్ చేయలేరు. కానీ బ్రహ్మ పదార్థం, ఎంతో పవర్ఫుల్గా ఉండే బ్రహ్మ పదార్థం ఏంటి అని ఎవరికి తెలియదు. కొంతమంది అంటారు, బుద్ధిస్టులే అంటారు అది టెంపుల్ ఆఫ్ ట్రూత్ ఉంది కదా, పన్ను, అది క్యాండీ శ్రీలంకలో ఉంది. అలాగే ఇంకో టూర్ అని కొంతమంది అంటారు బుద్ధిస్టులు. శాక్తీయులు ఏమంటారంటే సతీ అమ్మవారికి సంబంధించింది ఏదో అని వాళ్ళు అంటారు. సో కొంతమంది అది కృష్ణుడు హృదయం అంటారు. కానీ ఎవ్వరికి నిర్ధారించి కన్ఫర్మ్గా తెలియదు. ఇది టాప్ సీక్రెట్ బ్రహ్మ పదార్థం అయితే ఏదో ఉంది, ఆ పవర్ఫుల్ ఎంటిటీ, అది జగన్నాథ స్వామి స్టాచ్యూలో ఉంటుంది. ఓకే, అంతేకాకుండా కృష్ణుడు సమంతకమణి ఉంది కదా, అది కూడా రత్న భండార్లో ఉంది అని చెప్తారు. అది జగన్నాథ స్వామి ఇక్కడ అప్పుడప్పుడు పెడతారని. సమంతకమణి కాదా నాకు తెలీదు, దాని గురించి రీసెర్చ్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్తాను. సో మొత్తానికి జెండాదైతే మీకు కళ్ళారా చూపించాను. ఓకే, ఆ సుదర్శన చక్రం, నీల చక్రం యాంగిల్ అది కూడా తప్పని మీకు చెప్పాను. సముద్రం గోష్ఠి చెప్పాను. ఈ బ్రహ్మ పదార్థం, ఆ బ్రహ్మ పదార్థం అనేది నిజం, కానీ అది ఏంటి, నిజంగా కృష్ణుడి హృదయం అని మనకి తెలియదు. ఓకేనా. సో బేసిక్గా నిజం చూపించాను, నాకు ఒక అనిపించింది. కాకపోతే జగన్నాథ స్వామి చాలా 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 పవర్ఫుల్, లార్డ్ ఆఫ్ ద యూనివర్స్. కృష్ణుని ఒక అభినయనో లేకపోతే ఒక ఇన్కార్నేషన్ లాగా అనుకోవచ్చు. ఎందుకంటే మీకు ఆ కథ కూడా తెలుసుంటుంది. ఇంద్రద్యుమ్నుడు ఆయన పెట్టినప్పుడు విశ్వకర్మే వచ్చి ఆయన ఎవరు చూడకూడదు పూర్తిగా కంప్లీట్ అయిందా కానీ. సో రోజు సౌండ్లు వచ్చేవి, సడన్గా సౌండ్ లాగిపోయి ఒకరోజు ఆ రాజు వచ్చి తలుపు ఓపెన్ చేసి చూసేసరికి ఆయన అదృశ్యం అయిపోయాడు. నేను అసలు రావద్దు అన్నాను అని ఎక్కడ దాకా అది కంప్లీట్ అయిందో స్టాచ్యూ, ఆ స్టాచ్యూయే మనం ఇప్పుడు చూస్తాం. ఆయన చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు. దీనికి ఇంకో డినామినేషన్ ఏంటంటే దేవుడికి ఫామ్ ఉండదు, ఏ ఫామ్ అయినా మనం కొలచొచ్చు అని చెప్పడానికి అని అదొక భావం. ఓకేనా.
సో ఇది జగన్నాథ స్వామి గురించి ఉండే మిత్లు, నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నా. మళ్ళీ బ్రహ్మ పదార్థం గురించి మీకు ఎవరికైనా తెలిసి ఉంటే అది నిజంగా కృష్ణుడి హృదయమా అని ఎవరికి తెలియదు. ఇంటర్నెట్లో ప్రాబ్లం ఏంటంటే ఒకళ్ళు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు, ఏది నిజం ఏది అబద్ధం తెలియదు. సో బ్రహ్మ పదార్థం గురించి మీకు ఎవరికైనా తెలిస్తే మీరు నాకు డెఫినెట్గా చెప్పండి. సో ఇది గైస్ పూరి జగన్నాథ్ స్వామి వ్లాగ్. ఇంకా మీ అందరికీ నచ్చింది అనుకుంటా. సో ఇందులోని మీకు ఏమైనా ఎక్స్ట్రా ట్రూత్లు తెలిస్తే డెఫినెట్గా షేర్ చేసుకోండి. యాజ్ ఆల్వేస్ రవి తెలుగు ట్రావెల్ ఛానల్ చూస్తున్నట్టయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.